హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి టాప్ మీద బాటమ్ ఒకటి కట్ చేద్దామని చెప్పేసి కట్ చేశాను. అది స్టిచ్ చేసుకోవాలి. ఇది నడుము పట్టీలు, కింద వచ్చేసి లెగ్ పట్టీలు అండి. ఇది వచ్చేసి ముందు లెగ్స్ క్లాత్ పొరలు ముందుగా తీసుకొని ఒక పొర తీసుకొని అందులో కింద పాదం దగ్గర ఇలా వేస్ట్ క్లాత్ ఒకటి కట్ చేసుకొని ఇలా బకరం కూడా కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను. బకరం ఎందుకు పెట్టానంటే కొంచెం కింద పాదం దగ్గర స్టిఫ్గా నిలబడుతుందని చెప్పేసి ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఆ వేస్ట్ క్లాత్ కూడా లోపలికి వెళ్ళిపోతుందండి. లోపలికి మడిచి కుడతాను చూడండి, బయటికి అసలు కనిపించదు, ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టీలు కూడా ఒక పొర తీసుకొని ఇది సెంటర్కి మడిచి ఒక మార్క్ చేసుకుందామండి. నేను స్టార్టింగ్ నుంచి పెట్టట్లేదు, కుర్చీ మిడిల్లో పెడదామని చెప్పేసి ఇలా మార్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇలా జాయింట్ చేసుకోవాలి. ముందు స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసుకొని కొంచెం మిడిల్ నుంచి ఇలా కుర్చీ పెట్టుకోవాలి. ఇలా మడుచుకుంటూ చిన్నగా ఇలా మడుచుకుంటూ స్టిచ్ వేసేద్దాము. ఇలా చివర్లో కూడా చూసుకోవాలండి, రెండు అంచులు సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా రెండు అంచులు కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకుంటూ కుర్చీ పెట్టుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకోవాలి, చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేద్దాము. ఇది ఇలా ఒకటి రెడీ అయిందండి, ఇలా వచ్చింది. ఇప్పుడు రెండోది కూడా అలానే స్టిచ్ చేసేద్దాము. ఇది కూడా అంతే, సేమ్ నడుము పట్టీ తీసుకొని అందులో సెంటర్కి మార్క్ చేసుకొని కుర్చీ ఎంతవరకు అయితే పెడతామో అక్కడ మార్క్ చేసుకొని ఇలా ఇది కూడా ఇలానే స్టిచ్ చేసేద్దాం. ఇది కూడా అంతే, ఇలా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కుర్చీ పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకుందాం. అయిపోయిందంటే రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రెండిటిని కూడా ఖర్చు లోపలికి ఉండేటట్టు జాయింట్ చేసుకుందాం. రెండు ఇట్లా జాయింట్ చేసేస్తున్నాను. పిస్తా ఉంటుంది కదా, పిస్తా దగ్గరికి జాయింట్ చేసేస్తున్నాను. ఇది కూడా అంతే, డబుల్ స్టిచ్ వేసేద్దాం. ఇలా ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసాం కదండి. ఇప్పుడు స్టిచ్ చేసిన ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చును మనం సరి చేసుకున్నాము. ఎటువైపు పొర అటువైపుకి వచ్చేటట్టు సరి చేసుకున్న తర్వాత ఆ అంచులు లోపల వైపు మడిచి కుట్టుకుందాము. ఇలా ఇప్పుడు ఇటువైపు కూడా అలానే స్టిచ్ చేద్దాము. ఇప్పుడు నడుము దగ్గరికి వస్తుందండి, ఇది పైకి వస్తుంది. రెండో వైపు పొర ఉంటుంది కదా, అటువైపు. ఇప్పుడు చూడండి స్టిచ్ చేసింది ఎలా ఉందో, ఇదిగో ఇలా వస్తుందండి. ఎటువైపు పొర అటువైపు మడుచుకొని స్టిచ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు కూడా అలానే స్టిచ్ చేద్దామండి. రెండో వైపు కూడా అలానే జాయిన్ చేద్దాము, రెండు పొరలు. ఇదేంటంటే రెండో వైపు వచ్చేసి 1 లేదా 1.5 ఇంచులు గ్యాప్ ఇచ్చేసి కిందకి జాయిన్ చేయాలండి, పైనుంచి కాదు. ఆ మార్క్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి కిందకి స్టిచ్ చేసేసుకున్నాం. ఆ గ్యాప్ ఎందుకంటే పైన పట్టీ మడుస్తామండి, ఈ థ్రెడ్ పెడతాం కదా లోపలికి, అలా థ్రెడ్ పెట్టడానికి పట్టీ అనేది మడవాలి కదా, అందుకని నేను ఆ గ్యాప్ ఇచ్చానండి. ఇది కూడా అంతే, డబుల్ స్టిచ్ వేసేద్దాం. గ్యాప్ ఇచ్చాం కదా, ఇదిగో ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఇటువైపు కూడా ఇది కూడా అంతే, రెండు పొరలు కూడా ఇటువైపు పొర అటువైపు తీసి మడిచి పెట్టేసుకుందాము. స్టిచ్ చేశానండి, అయిపోయింది. ఇప్పుడు జాయిన్ చేద్దాము.
లెగ్స్ వచ్చేసి కింద పాదం లూజ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకొని జాయిన్ చేద్దాం. ఇదంతే 1.5 ఇంచులు ఖర్చుకని పెట్టుకుంటాం కదండి. ఇది జాయిన్ చేసిన తర్వాత 2-3 కుట్టులు వేసేసుకోవాలి. ఇలా స్టాప్ చేసి రెండో వైపు కూడా ఇలానే స్టార్ట్ చేద్దాం. పాదం లూజ్ చూసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ వేసేసుకుందాం. ఇలా ఇలా ఇప్పుడు ఇది 2-3 స్టిచ్లు కూడా వేసేద్దామండి. వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పైన గ్యాప్ ఇచ్చాం కదా, నడుం పట్టీకి మడుద్దామని చెప్పేసి అన్నాను కదా, ఇప్పుడు ఆ పట్టీ మడుచుకుందాం. ఇలా మడుచుకున్న తర్వాత థ్రెడ్ పెట్టుకోవటానికి మనం తర్వాత స్టిచ్ చేసుకుని ఇలా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.